నమస్కారం. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ లివింగ్ రిలేషన్షిప్. సో లివింగ్ రిలేషన్షిప్ అనేది సరైనదా కాదా, అయితే ఎందుకు సరైనది, అయితే ఎందుకు సరికానిది అనే విషయంగా మనం మామూలుగా డిస్కస్ చేసుకుందాం. సో ఇక లివింగ్ రిలేషన్షిప్ అనేది మన భారతదేశంలో సాంప్రదాయమైనటువంటి దేశం. సో ఇలాంటి దేశాలలో సాంప్రదాయంగా పెళ్ళిళ్ళు జరగడము, సాంప్రదాయంగా పిల్లలు, వారి యొక్క ఆస్తుల యొక్క పరిరక్షణ చట్టాలు అనేటివన్నీ కూడా మనము మన దేశానికి అనుకూలంగా స్థాపించుకున్నాం, నడిపించుకుంటున్నాం. కానీ పాశ్చాత్య దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాల నుంచి ఇవి లివింగ్ రిలేషన్షిప్ లాంటిది అడాప్ట్ చేసుకుంటున్నాం, అంటే మనం దత్తత తీసుకుంటున్నాం. వారి యొక్క కల్చర్ బాగుంది అని మన వాళ్ళు అందరూ కూడా వాళ్ళని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ పాశ్చాత్య దేశాలు భారతదేశ సంస్కృతిని గొప్పగా భావించి వారు మనని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనేది రైటా రాంగా అని మనం క్వశ్చన్ వేసుకుంటే, సో భారతదేశంలో ఒకప్పుడు ఒక పెళ్లి చేసుకునే స్త్రీని చూడకుండానే పెళ్లి చేసుకునే స్టేజ్ నుంచి చూసి పెళ్లి చేసుకునే స్టేజ్కి వెళ్ళేది, చూసిన తర్వాత మాట్లాడి పెళ్లి చేసుకునే స్టేజ్కి వెళ్ళింది, తర్వాత పాట పాడించి, తర్వాత కలిసి కొంచెం డిస్కస్ చేసుకొని చూసుకొని ఇలా ఆ విధంగా ఉండేది. ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసి పెళ్లి చేసుకోవాలి అనే క్వశ్చన్ దాకా వచ్చింది. అంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది మన భారతదేశంలో అంతగా సూట్ కాదు. కాకపోతే అదర్ కంట్రీలు అయినటువంటి అమెరికా లాంటి దేశాలలో కాస్ట్లీ ఉంటుంది దేశంలో ఉండడానికి. వాళ్ళు ఒక రూమ్ తీసుకొని ఒకరు ఉండాలంటే బేరుగా వేసుకుంటే కష్టంగా ఉంటుంది. అబ్బాయి తోడు దొరకకపోవచ్చు. అప్పుడు ఒక అమ్మాయి తోడు దొరికితే వారు వీరు కలిసి రూమ్ తీసుకొని ఆ యొక్క ఎక్స్పెండిచర్ని షేర్ చేసుకొని ఉంటారు. వాళ్ళు రిలేషన్షిప్ అని దానికి ఒక లివింగ్ రిలేషన్షిప్ అనే పేరు పెట్టుకొని అలా గడిపిస్తున్నాం. దాన్ని మనం మన దేశంలో లివింగ్ రిలేషన్ అంటే బాగుంది, అన్నీ ముందే పరిచయం చేసుకుంటున్నాం, అంత ముందే మనం తెలుసుకుని తర్వాత కాపురం చేసుకొని ఉంటాము, బాగుంటుంది మా లైఫ్ అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ విషయం తెలిసింది ఏంటంటే, లివింగ్ రిలేషన్షిప్ ఉన్న తర్వాత వారు తర్వాత పెళ్లి చేసుకునే పర్సెంటేజు చాలా తక్కువ. అంతేకాకుండా పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళు ఆ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి విషయాల్ని గుర్తు చేసుకొని వాళ్ళు అంటే విడిపోవడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అంటే ఒకరి మీద ఒకరికి ఆధిపత్యం పెరిగిపోవడము, ఎవరికి ఒకరంటే ఒకరికి రెస్పెక్ట్ లేకపోవడము, నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా అప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఉంటుంది. అంటే ఇప్పుడు మన దేశంలో ఒక 2%, 2% కూడా లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన వాళ్ళు పెళ్ళిలో అంటే పెళ్ళి విడాకులు కాకుండా ఉండలేకపోతున్నారు. అంటే చాలా చాలా తక్కువ శాతం మాత్రమే సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగే మన భారతదేశంలో పెళ్లి వ్యవస్థ అనేది పూర్వకాలం నుంచి వచ్చింది. ఇప్పుడు 90 సంవత్సరాల వృద్ధులు కూడా తన పెళ్ళి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కట్టుబడి ఉండి వారు హ్యాపీగా నివసిస్తున్నారు, సొసైటీలో గర్వంగా ఉంటున్నారు. వారి పిల్లలకు కూడా చాలా గౌరవంగా ఉంటుంది. కానీ లివింగ్ రిలేషన్షిప్లో తర్వాత ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటున్నారు. తర్వాత వారి యొక్క భవిష్యత్తు ఎక్కడ పోతుందా అనేటువంటి క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్ మార్కుల మధ్య వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటారని కూడా గ్యారంటీ ఉండదు. ఒకవేళ వారికి పిల్లలు పుడితే వారు ఏంటి పరిస్థితి, తర్వాత నెక్స్ట్ ఒకవేళ డైవర్స్ వస్తే ఏంటి పరిస్థితి అనేటువంటి విషయం ఎప్పుడు కూడా ఆ యొక్క క్వశ్చన్తోనే ఉంటుంది. కానీ ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేటువంటి వ్యవస్థ కరెక్ట్గా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలోకి వెళ్ళేటటువంటి టైంలో చేస్తుంది. అంటే వారికి భవిష్యత్తు మీద కెరీర్ పెట్టాల్సినటువంటి సమయాన్ని దీని మీద పెట్టడం వల్ల ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ పెరగడం వల్ల వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళ కెరీర్ని కూడా నాశనం చేసుకుంటున్నారు చాలామంది అభ్యర్థులు. సో మన హైదరాబాద్కి కూడా ఈ యొక్క లివింగ్ రిలేషన్షిప్ కల్చర్ వచ్చింది. వెస్టర్న్లో ఉన్నటువంటి అదర్ స్టేట్లో ఉన్నటువంటి కల్చర్ మన హైదరాబాద్ కూడా బాగా ప్రాకి మన హైదరాబాద్లో గచ్చిబౌలి, నారాయణగూడ, తర్వాత ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇలాంటి ప్రాంతాలలో ఈ కల్చర్ చాలా ఎక్కువగా అయిపోయి ఫ్యాషన్గా మారింది. కానీ మేము చూస్తున్నటువంటి కేసులలో చాలామందికి 4 సంవత్సరాల రిలేషన్షిప్ మెయింటైన్ చేశాము, మా పెళ్ళి 4 సంవత్సరాలు అయింది, మాకు డైవర్స్ ఇప్పియండి. ఏంటి మరి 4 సంవత్సరాల రిలేషన్షిప్ మెయింటైన్ చేసాము, 6 నెలలు అయింది పెళ్ళి, మాకు విడాకులు ఇప్పియండి అంటే ఇట్లాంటి కేసులు చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే అర్థం ఏంటిది, వీళ్ళు సరిగా అర్థం చేసుకుంటున్నారా లేకుంటే నెగటివ్ అర్థం చేసుకుంటున్నారా అనేది మనము గమనించాలి. సో కాబట్టి లివింగ్ రిలేషన్షిప్ని చట్టబద్ధత చేయాలా అనేటువంటి కొన్ని దేశాలు అంటున్నాయి. ఇప్పుడు మనము భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ యొక్క లివింగ్ రిలేషన్షిప్ని
పెళ్ళిగానే భావించాలి. ఒకవేళ లివింగ్ రిలేషన్షిప్ ఉంటే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వాళ్ళ పిల్లలకు కూడా ఆస్తుల హక్కు కల్పేయాలి అనేటువంటి చట్టబద్ధత తీసుకొస్తున్నది. అంటే ఇది మొత్తం సో ఈ వ్యవస్థ వచ్చినంటే నెక్స్ట్ జరిగేది కూడా ఇదే. ఎందుకంటే ఇప్పుడు మాత్రం మన దేశంలో ఏమనుకుంటున్నాము, లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి, వాడుకుందాము వదిలేద్దాము, తర్వాత ఎవడు అడిగేటోడున్నాడు, దీనికి చట్టబద్ధత లేదు కదా, వారికి ఏమున్నది అనే విధంగా నెగ్లెక్ట్గా మాట్లాడుతున్నారు. కానీ దీన్ని చట్టబద్ధత చేస్తే ఆటోమేటిక్గా లివింగ్ రిలేషన్లు ఉన్న వాళ్ళు పెళ్ళి అయిపోయినట్టే అని ఉత్తరాఖండ్ రాష్ట్రంలాగా చాలా రాష్ట్రాల్లో కూడా, మనకు మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇది తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నది. సో కాబట్టి మనం లివింగ్ రిలేషన్షిప్ని ఒక గొప్ప గొప్ప వ్యవస్థగా భావించకుండా, మనము మనకు అవసరం అంటే తప్పని పరిస్థితుల్లో ఉన్నది అన్నప్పుడు ఓకే, కొందరి విషయంలో ఉంటే ఓకే, కానీ అదే గొప్పగా ఉందని మాత్రం భావించడం సరికాదు. మన దేశానికి అది సూటు కూడా కాదు. థ్యాంక్ యూ.